హాయ్ అండి అందరికీ నమస్తే. వీడియోలో నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ముందుగా హైదరాబాద్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు మా వారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుండేవారు. తర్వాత మేము ఆర్మీ జాబ్లోకి షిఫ్ట్ అయ్యాము. మా వారికి ఆర్మీ జాబ్ అంటే ఇంట్రెస్ట్, అందువల్ల మేము ఆర్మీ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు మాకు లక్నోలో పోస్టింగ్ వచ్చింది. మేము లక్నో షిఫ్ట్ అయిన తర్వాత కొత్త ప్లేస్, కొత్త మనుషులు, కొత్త లాంగ్వేజ్, ఇలా కొద్ది రోజుల వరకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. మెయిన్గా హస్బెండ్తో కలిసి ఉన్నామని హ్యాపీగా ఉంటుంది, కానీ ఫ్యామిలీస్కి కూడా దూరంగా ఉన్నామనే బాధ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను స్టిచ్చింగ్ బాగా చేస్తానండి. కొద్దిగా స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ కొంతమందికి స్టిచ్చింగ్ నేర్పిస్తూ, అలానే క్రాఫ్ట్స్ చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు తెలిసినంత వరకు నేను చేసే క్రాఫ్ట్స్, వంటలు కొన్ని మీతో షేర్ చేసుకుంటూ ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనే ఇంట్రెస్ట్తో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చూశానండి. కింద కామెంట్ సెక్షన్లో హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ హెల్త్ ఎలా ఉంది అని ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు వచ్చినంత వరకు స్టిచ్చింగ్ కొంతమందికి నేర్పించినట్టుగాను ఉంటుంది. నేను చేసే ఇంట్లో పనులు కొంత విషయాలు ఎవరితో అయినా షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని నేను కూడా నా వీడియోస్ ఎంతో కొంతమందికైనా యూస్ఫుల్ అయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మెయిన్గా ఫేస్ రివీల్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి అది సక్సెస్ అవుతుందా అవ్వదా అని ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అందుకని ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేదాకా ఫేస్ రివీల్ చేయొద్దు అన్నట్టు నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. వీడియోస్ చూస్తే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు మెయిన్గా వీడియో విషయానికి వస్తే, నేను ఈ వీడియోలో మునగాకు, కరివేపాకు కలిపి పొడి చేస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని నీట్గా కడుక్కొని కొద్దిగా ఎండలో ఆరబెట్టుకోవాలి తడిపోయేంత వరకు. తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, తర్వాత కొంచెం నువ్వులు, తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకు కూడా వేసుకోవాలి. ఇవన్నింటినీ మంచిగా కొద్దిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇందులోకి మనము సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని మనం చాలా మెత్తగా కాకుండా కొద్దిగా గరగరగా పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ పొడి అనేది మనకి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మునగాకు, కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మనము రెగ్యులర్గా తినాలంటే దొరకదు కదా, అలాంటప్పుడు ఇలా పౌడర్ చేసుకొని మనం తినే దేంట్లోకైనా కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే ఎంతో కొంత బెనిఫిట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఇలా పౌడర్ చేసుకున్న మునగాకుని మళ్ళీ ఒక ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఈ మునగాకు పౌడర్ అంతా దాంట్లో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని మనం ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకైనా కూడాను ఫ్రెష్గానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.